ఘనమైన కార్యాలు ఎన్నో ఉంటాయి. కానీ ఇస్సాకు చేసిన ఏమైనా చూపించగలరా మీరు బైబిల్లో? ఏమీ ఉండవు. మా కోడలు చెప్తుంది బావులు తవ్వించాడు, అది కూడా ఆయన తవ్విని కావు, ఆ నాన్నగారు తవ్విస్తే ఆ పిలుస్తీలు వచ్చి కప్పెట్టేస్తే కప్పెట్టిన దాన్ని తిరిగి తవ్వాడు అంతే. అయితే ఇక్కడ మరి సందర్భం ఏంటి అంటే, నువ్వు మహా తెలివైనడువు, మహా జ్ఞానవంతుడుగా ఉండడానికి వీలు లేదు. అది మీరు ఎప్పుడు విన్నారు లేదు, గడుచోడికి పలసనమ్మని విన్నారా? తెలుగు సామెత, మంచి సామెత అది. గడుచోడికి పలసనమ్మది. నువ్వెంత సంపాదించినా ఎంత సాధించినా చివరికి వచ్చినోడికి అది ఏది మిగలదండి, ఏమీ మిగలదు. నువ్వు మనకు లోక సామెత, మంచి సామెత, పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం చాలా శ్రేష్టం. భక్తిలో కూడా అంతే. మనం ఆవరక్షణ చేయక్కర్లా, మనం అసలు కంటే ఎక్కువ కొసర ఎక్కువ ఉంటుంది. కానీ పరిస్థితులు మాత్రం దానికి విరుద్ధంగా కనబడతాయి. కనుక ఎప్పుడు కూడా భక్తి విషయంలో వాక్యానికి ఇచ్చే స్థానం వాక్యానికి ఇవ్వండి, ఉండవలసిన విధానంలోనే ఉండండి. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉందాం. కనుక యాకోబు, అబ్రహాము వాళ్ళ జీవితాల్లో చూస్తే